కల్వకుర్తి కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్, శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు, నెట్టంపాడు లెక్క, భీమా లెక్క, ఇది కూడా క్రాప్ హాలిడే. చూసుక మురవాలి, పంట పండది చూసుక మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలోకి అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది. అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీ తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి. ఈ రకంగా ఈ పాలమూరు జిల్లా ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, 5 కొత్త జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాను అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. త్రాగునీరు గాని, సాగునీరు గాని, మార్కెట్లు గాని, గోడౌన్లు గాని ఈ జిల్లాను అద్భుతంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీ 2.5 ఏళ్లలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా నీ ముఖానికి? మేమిచ్చినాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 30,000 కోట్లతో పాలమూరు 80% పనులు పూర్తి చేసి పట్టినాం. గా ఉన్న పాలమూరును పూర్తి చేసే తెలివి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఆనాడు వలసల్ వాపస్ అనే వార్తలు మా పత్రికా విలేకరులు రాసినారు. ఆకుపచ్చని చీర వలె పాలమూరు పచ్చగా కనబడుతుంది అనే వార్తలు, ఫోటోలు చూశాం మనం. వలసలు వాపస్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ అంతా మోసం. రేవంత్ రెడ్డి మధ్యలో డైలాగులు బాగా గుర్తుండు. ఇప్పుడు ఓ సామెత గుర్తొస్తుంది నాకు. ఎండకటికటోడు కూట్ల రవ్వు తీయ శాతకాలదు కానీ ఏట్ల రవ్వు తీస్తా అని బయలుదేరిందట. ఈ రేవంత్ రెడ్డి ఈ మధ్య ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకీలు మోస్తున్నాడు. కేరళలో పోయి పల్లకీలు మోస్తుండు ఈ మోసాల రేవంత్ రెడ్డి. ఈయన ఏం చెప్తున్నాడు? పోయి మేము 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, మీరు కేరళ వాళ్ళు వచ్చి చూడుండ్రి అని చెప్తుండ్రు. ఇది ఎట్లుందంటే వెనకట్టినట్టు ఏదో భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. ఇవో గట్లున్నాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు. 6 గ్యారెంటీలు అమలైనాయే అయినాయే. రేవంత్ రెడ్డి నువ్వెవడో కేరళ వాళ్ళని వచ్చి నేను అమలు చేసినా చూడు అంటున్నావు. నిన్న మొన్న ఏదో గ్రామ సభలు పెట్టిండు ఊర్లల్లా. గ్రామ సభలల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చెమటలు పట్టించారు. ఏమైనాయి నీ 6 గ్యారెంటీలు? ఏమైంది? అవ్వ తాతకు 4,000 పింఛన్ అని ముసలోళ్ళు కర్రలు అందుకొని మర్రబడితే ఒక్కటే ఉరుకుడు కొడుకులు ఇచ్చిండు ఆ 4,000. అదే మన కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. నువ్వు 4,000 చేస్తా అని 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అవ్వ తాతలకు 4,000 ఇయ్యలే. హామీల్లో మొట్టమొదటి హామీ ఈ అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మొదటిది 2,500 ఎగబెట్టిండు, లాస్ట్ది 4,000 ఎగ్గొట్టిండు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చినాడే? మొన్న అసెంబ్లీలో గల్లబట్టి అడిగినాం, అడిగితే లెక్క బయటపడ్డది 16,000 ఇచ్చినామని. 2.5 ఏళ్లలో 16,000 ఇచ్చిండు. చెప్పుడేమో 67 ఇచ్చిన. మంది పిల్లని కూడా నా బిడ్డ నేను ముద్దు పెట్టుకుంటాడు. అరే కేసీఆర్ఏ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారే పరీక్ష పెట్టి, కేసీఆర్ఏ రిజల్ట్ ఇస్తే కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. మొన్న అసెంబ్లీలో అడిగినాం, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి
నువ్వు పరీక్ష పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని చెప్పిండు సావు కబురు సల్లగా. నల్లముఖమైంది. మొదటి ఏడాది 2 లక్షలలో బిడ్డ ఏమైందిరా భయ్ అంటే ఇక సప్పులే. ఉద్యోగాల సంగతి చూస్తే గట్ల, 6 గ్యారెంటీలు చూస్తే గిట్ల. రైతు బంధు ఏమన్నాడు? రైతు బంధు అడిగితే 15,000 ఇస్తాం ఎకరాకన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చిండే? వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు రావాలి. 4 రైతు బంధుల్లో ఒక్కటే బరాబర్ ఇచ్చిండు. 3 ఎగబెట్టిండు. ఓసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఓసారి మొత్తానికే ఎగబెట్టిండు, మొన్న 1 ఎకరానికి వేసిండు. అంతేనా? అది కూడా చెప్పింది 15,000, వేసింది 6,000. అవునా కదా? అంటే ఇంకా ఈయనట నేను 6 గ్యారెంటీలు అమలు చేసినా కేరళ వాళ్ళు వచ్చి చూడురు అంటుండు. ఏం చూడమంటావు? నువ్వు ఇక్కడ వచ్చి రా, అడుగుదురా. ఏదన్నా ఒక ఊరికి పోయి, నేను మొన్న కొడంగల్ పోయినా, కొడంగల్ జాతర ఉంటే పోయింది. రేవంత్ రెడ్డి ఊరికే పోయినా. రావే రేవంత్ రెడ్డి దా, ఏ ఊర్లో పోదాం, నీ కొడంగల్ రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాం దా అన్న. వస్తాడా? రాను నల్లమల బిడ్డ, పులి బిడ్డ అని డైలాగులు కొట్టుడు కాదు. రా, వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా చూద్దాం. రుణమాఫీ అయిందేమో, నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా. పోయి ఏ ఊర్లో కసిరి కడ కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు పోతావా? మరి రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈయన ఇంకా పెద్ద డైలాగులు కొడతాడు. మొన్న ఆదిలాబాద్ పోయింది. నేను గిట్ట ఊకెంబడబట్టి ఏమంటాడు? అరే 3 నెలలకే పిల్లలు పుడతారే అంటుండు. పెళ్ళైన ఇంకా 3 నెలలకే పిల్లలు పుడతారా అంటుండు. నేనంటున్నా, నువ్వు చెప్పేది ఏందయ్యా? ఎవరిని అడిగినా 9 నెలలకు పిల్లలు పుడతారని చెప్తారు. ఎవరిని అడిగినా 9 నెలలకు పుడతారా అని అందరికీ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? కానీ నువ్వే చెప్పినావు కదా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని చెప్పింది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇంటింటికి వంచి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు బిడ్డ. 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. ఎందుకు బయటకు వస్తలేవు 6 గ్యారెంటీలు? అరే కొత్తవి వచ్చు లేదు కానీ ఉన్నాయి కూడా వీక్తున్నాడు. బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, కరోనా ఉన్నా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టిండు. అరే పిల్లల చదువులకు కరోనా ఉన్నా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లకెళ్ళి మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. పిల్లల చదువులాగం చేస్తేవి, రైతుల బతుకులాగం చేస్తేవి, రైతన్నలకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేకపోయా. అరే యూరియా ఇవ్వవే అంటే యాపులు అంటాడు. ఇప్పుడు దుకాణంలో యూరియా ఉంటే కదా యాపులకి వచ్చేది. యూరియా ఇచ్చే తెలివి లేక యాపులని కొత్త కథ పెట్టిండు. కేసీఆర్ ఉండగా మీరు అడుగుతున్న మిమ్మల్ని, మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు మీ ఊళ్ళో ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు వేసుకురంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిందా లేదా? ఇప్పుడేంది భయ్, పొద్దుగాల పోయి లైన్లో ఉంటే పొద్దుకి ఒక్క సంచి దొరుకుతుంది. వాడు యాప్ అంటాడు, మ్యాప్ అంటాడు, ఏం తిప్పలు. ఈ ఓటీపీలు, పిన్నులు, తోకలు, ఈకలు, ఇదంతా శాతగాక శాతగాక చేసే తెలివి లేక ఈ రకంగా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు రాగానే అక్కడ కొంతమంది రైతులు కలిసిండ్రు. ఏసారిగా మళ్ళా కేసీఆర్ ఒక్కసారిగా అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది అంటుంది. ఏమైంది రాబోయ్ అన్న? ఇక తప్పిపోయి కూడా వానికి ఏం సారు అంటుంది. ఎందుకు అన్న? యూరియా చూస్తే ఇట్లా పాడైంది, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ కాలేదు, వాడు మక్కలు కొంటలేరట కదా. ఆయన చెప్తుండ్రు రైతు మక్కలు కొంటలేరు సార్, 2400కు పోవాల్సింది 1600కు 1700కి అమ్ముకుంటున్నామని ఇందాక రైతులు కలిసి చెప్తా ఉండ్రి రోడ్డు మీద. మక్కలు కొనే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. మక్కలు కొనే తెలివి లేదా నీకు? అరే కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా కొన్నాం,
మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, పల్లికాయ కూడా కొన్నాం. ఒక ఇయర్ తెప్పలైతే మా నిరంజన్ అన్న పల్లికాయ కూడా కొనిపించిండు నాతో. అప్పుడు నేనే మార్కెటింగ్ మంత్రి. ఏది ఇబ్బంది అయింది? నువ్వు అసలు ఏది చక్కదనం ఉన్నది నీ మొక్కానికి ఏమన్నా అంటే ముంగటి 4 పోలీస్ జీబులు, వెనక 4 జీబులు పెట్టుకొని బయలుదేరుతుంది. పోలీసు వాళ్ళు లేకుండా రా ఒక్కసారి. అరే ఒక్కటన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఏది నువ్వు చేసిన ఉద్దారకం? దయచేసి మీరు ఆలోచన చేయండి.